వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి ఏడాది పాలన ముగిసింది. ఏడాది పాలనకు సంబంధించి ఎవరెవరికి సంబంధించి ఎవరేమనుకుంటున్నారనేటువంటి రిపోర్ట్స్ చాలా సర్వే సంస్థలు ఇస్తూ ఉన్నాయి. ఈ కూటమి ఏడాది పాలనకు సంబంధించి ఒక్కొక్కరు భిన్నంగా అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. కూటమి పాలన బాగుందని కొంతమంది చెప్తుంటే, ఏవైతే ఎన్నికలకు సంబంధించిన హామీలు ఇచ్చారో ఆ హామీలు సరిగా నెరవేర్చలేదు కాబట్టి కొంత వ్యతిరేకత మూట కట్టుకుంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాజకీయంగా ఎవరికి సంబంధించిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ వైసీపీకి సంబంధించి వాళ్ళు మాత్రం ప్రజల తరపున ప్రజలకు సంబంధించిన అంశాల మీద మేము పోరాడతామంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి అంటే గతంలో జూన్ 4న ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు రిజల్ట్స్ ఇస్తూ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్ కూడా ఇస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో కేకే సర్వే ఏపీ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా అథెంటిక్ సర్వే ఇస్తూ వచ్చింది. వాళ్ళు ఏదైతే 160కి పైగా స్థానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ రిజల్ట్లో మాత్రం అది 100% యాక్యురసీతో 100% నిజం అవుతూ కూడా రిజల్ట్ అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ ఏడాది పాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనకు సంబంధించి కూటమికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక రిపోర్ట్ను కూడా ఆయన తయారు చేస్తూ వచ్చారు. ఈ ఏడాదిలో ప్రజల నాడి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పుడు ప్రజల రియాక్షన్ ఎలా ఉంది, ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంది, ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కొన్ని అమలు చేస్తూ వచ్చారు, కొన్ని అమలు చేయకుండా వచ్చారు. ఈ రెండింటి నేపథ్యంలో అమలు చేసిన వాటికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అమలు చేయని వాటికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటూ కూడా ఆయన పూర్తిగా ఒక యాప్ని లాంచ్ చేస్తూ ఆ యాప్లో ఆ డేటా అంతా కూడా పెడుతున్నామంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే నిన్న కేకే చెప్పినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నేను మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. కేకే చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేలు తీరు అంటే 164 మంది కూటమి ఎమ్మెల్యేలు చాలా మంచి మెజార్టీతో విజయం సాధిస్తూ వచ్చారు. 11 మంది మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాల్లో పనులు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో ఒక పార్టీ ఉండి ఎమ్మెల్యే ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు సహజంగానే నిధుల విషయంలో కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైసీపీకి ఆటోమేటిక్గానే కొంత గ్రాఫ్ తగ్గే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో కూటమికి సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళ పరిపాలనకు సంబంధించి వాళ్ళ పనితీరుకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు ఎన్ని మార్కులు ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా కేకే చాలా క్లియర్ కట్గా ఆయన వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. కొన్ని పాయింట్లు మాత్రమే ఆయన బయట పెట్టినప్పటికీ మిగతా అన్నింటినీ కూడా ఆయన వెబ్సైట్లో పొందుపరుస్తూ వచ్చారు. అయితే నిన్న కేకే చెప్పినటువంటి అంశానికి సంబంధించి 164 మంది కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి రిజల్ట్ చూసుకుంటే 19 మంది ఎమ్మెల్యేలు మరీ 30% కంటే బిలో రిజల్ట్లో ఉన్నారు. 30% మంది ప్రజలు మాత్రమే 19 మంది ఎమ్మెల్యేల మీద అన్సాటిస్ఫైగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారంటూ కూడా కేకే సర్వే చెప్తుంది. ఆ 19 మంది ప్రధానంగా టీడీపీ జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలుగా ఉన్నారంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన పనితీరు చూసుకుంటే దాదాపు 70 నుంచి 80% మంది ఎమ్మెల్యేలు అంటే 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు కేవలం 50% మార్కులు మాత్రమే పొందారంట. 50% మార్కులు మాత్రమే పొందారు అంటే కనీసం 50 ఆ బిలో కంపేర్ చేసుకుంటే 100 మంది కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ ఏడాది పాలనకి సంబంధించి రిజల్ట్ వచ్చింది. ఒక 20 మంది ఎమ్మెల్యేలకు 30% మార్కులే వస్తే ఒక 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలకు 50% మార్కులే వచ్చాయి. అంటే ఈ రెండింటిని ఎంత కంపేర్ చూసుకున్నా కూడా ఈ రెండింటికి సంబంధించి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు బిలో 50% ఆఫ్ మార్క్స్తోనే ఈ ఏడాది పాలన అయితే కొనసాగించినట్టు కూడా మనకి తెలుస్తుంది. మిగతా అబోవ్ ఎవరైతే ఉన్నారో 64 మంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా బిలో 50%తో ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి ఆయన ప్రధానంగా చెప్తూ ఉన్నారు. సూపర్ 6 హామీలకు సంబంధించి కావచ్చు, అలాగే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులు కావచ్చు, లేదంటే వైసీపీ నేతలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇలా కొన్ని క్లాషెస్ అన్నింటినీ కూడా వాళ్ళు పొందుపరుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. టీడీపీ పార్టీకి సంబంధించి తర్వాత అయ్యేటువంటి రథసారథి ఎవరు, టీడీపీ పార్టీని ఎవరు నడిపిస్తే బాగుంటుంది, టీడీపీ పార్టీకి సంబంధించి ఎవరు ఆ పార్టీని లీడ్
చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రజలు చాలా భిన్నంగా దానికి సంబంధించి రిజల్ట్ ఇచ్చారనేది కూడా కేకే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ పేరును ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారంట ప్రజలు. ఈ ప్రజలు చెప్పేటువంటి ప్రధాన అంశం ఏంటంటే లోకేష్ నాయకత్వం కంటే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వమే టీడీపీ బలంగా ఉంటుంది, బలపడుతుంది. లోకేష్ నాయకత్వం కంటే జూనియర్ ఎన్టీఆరే ఆ పార్టీని నడిపితే మళ్ళీ పూర్వవైపు వస్తుందంటూ కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు రాష్ట్రానికి రాబోయే యువనాయకుడు కావచ్చు, లేదంటే రాబోయే యంగ్ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగినప్పుడు లోకేష్ గారికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కావచ్చు, ఈ మూడింటిని కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరుని చాలామంది ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు. అది కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఓటర్లు, టీడీపీని ప్రేమించేటువంటి వ్యక్తులే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇస్తే బాగుంటుంది, ఆయన టీడీపీ పార్టీని కైవసం చేసుకుంటే బాగుంటుంది, దాంతోపాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ మనం పరిశీలించుకున్నప్పుడు టీడీపీ పార్టీకి లోకేష్ కావాలని చెప్పేసి ఎంతమంది అభిప్రాయపడుతున్నారో, టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన నాయకత్వానికి సంబంధించి ఎంతమంది ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ పార్టీలోకి రావాలి, జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ పార్టీలోకి వచ్చి ఆ పార్టీ బాధ్యతలు చేపడితే బాగుంటుందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి చర్చ అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ప్రస్తావన ఒకసారి చూసుకుంటే గతంలో కూడా కేకే చాలా క్లియర్గా చెప్పేశారు. 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధిస్తుందంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. యాజ్ టీజ్గా అదే రిజల్ట్ కూడా మొన్న రిజల్ట్ డే కూడా మనం ఇంపాక్ట్ కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు పరిస్థితి జనసేన పార్టీకి సంబంధింంచి జనసేన నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి కంపేర్ చేసుకుంటే దాదాపు 60-40%లో ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారనేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే చెప్తున్నారు. 60% మంది ప్రజలు ఆనందంతో, 40% మంది ప్రజలు డిసప్పాయింట్మెంట్తో ఉన్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. అది కూడా కొన్ని నియోజకవర్గాలు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా బ్యాలెన్స్ని మూట కట్టుకున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు పిఠాపురానికి సంబంధించి ప్రధాన అంశము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి సంబంధించిన అంశము. అక్కడ పరిశీలన ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ వర్మ గారి ఇష్యూ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటూ కూడా ఈ సర్వేకి సంబంధించి కేకే చెప్తూ వచ్చినటువంటి మాట. ఎందుకంటే వర్మ గారు టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మొన్న ఎన్నికలకు సంబంధించి ముగ్గురు కూడా కూటమిగా పోటీ చేశారు, కూటమిగా పనిచేశారు. ఒక విధంగా వర్మ గారి వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. సో ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చేంజ్ అవ్వటము, వర్మ గారిని కొంచెం తక్కువగా చేయటము, నాగబాబు లాంటి వ్యక్తి ఆయన మీద కామెంట్లు చేయటం, ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వర్మ గారి ఇంపాక్ట్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేసిందో కూడా మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు వర్మ గారు కొంచెం సైలెంట్ అవ్వడము, జనసేన నాయకులందరూ కూడా వర్మ గారిని కొంత పక్కన పెట్టుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఆ నియోజకవర్గంలో కనిపిస్తుందంటూ కూడా కేకే సర్వే తన ఏదైతే డేటా ఇచ్చారో దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా, జనసేన పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక చర్చను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యం